వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చిన్నపిల్లలకి బేతాళ కథలు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చిన్నప్పుడు నేను కూడా చదివేదాన్ని రమ్మగారు. బేతాళ కథల పుస్తకంలో వచ్చేది, చందమామలో బేతాళ కథలు వచ్చాయి. భలే ఇంట్రెస్టింగ్ ఉండేవి. సో ఒకసారి మళ్ళీ మనం మన పిల్లలకి పరిచయం చేద్దామండి. ఇప్పుడున్న పిల్లలకి అందులో ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే చెప్పండి. బేతాళ కథలు దాదాపుగా పంచవింశతి అంటే 25 కథలని చెప్తారు. మనం మామూలుగా విక్రమార్కుడు బేతాళుడు అని చదువుకుంటాం. మన కథల్లో అలాగే ఉంటుంది. విక్రమ్ బేతాళే బాగా ఫేమస్ సిరీస్ కదా. యాక్చువల్గా ఇది విక్రమ్ కూడా వస్తుంది. అతను ఇట్లా ఒక భుజం మీద ఒక బాడీని వేలాడేసుకుని వెళ్తున్నది, చెట్టు దాని మీద నుంచి 2 భూతాలు ఎగురుతున్నట్టు కత్తి పుచ్చుకున్న రాజుగారి ఫోటో ఏళ్ల తరబడి చందమామలో చదివే అదే పిక్ కథలో కూడా ఇంచుమించుగా విక్రమార్కుడు బేతాళుడు కథే ఉండేది. యాక్చువల్గా అసలు అయితే విక్రమార్కుడు బేతాళుడు కథ కాదట. అది ఇంకా ముందు గుణాఢ్యుడు అనే ఆయన పైశాచి భాషలో రాశాడనమాట. బృహత్ కథ అందులో నుంచి తీసుకున్నది. తర్వాత మనం ఎలా అది టానయ్యి ఈ విక్రమార్కుడిలోకి ఆపాదించబడింది అనేది కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. ఎలాగో తెలీదు, కానీ మనం అదే వింటున్నాం. బృహత్ కథ నుంచే తీసుకున్నారు. అయితే మనం ఇంతకుముందు విక్రమార్కుడు చాలా సాహసోపేతంగా ఉండేవాడు, అలా కథలు చెప్పాం కదా. అయితే ఈ విక్రమార్కుడి కట రోజు ఒక సన్యాసి ఒక పండు పట్టుకొచ్చి ఇచ్చేవారట. ఏదో పండు, ఆ పండు ఇస్తే ఆ పండుని ఓ పక్కన పెట్టేవాళ్ళు. చాలా రకరకాలు వస్తాయి కదా, ఎవరైనా పండు కానీ ఒలుచుకు తినే పరిస్థితులు ఉన్నవాడు కాదు కదా రాజు. అలా ఒక పళ్ళెల్లో పక్కన పెట్టేవారు. ఆ పళ్ళు అలాగే ఉండేవి, ఎవరు తీసేవాళ్ళు కాదు. ఒకరోజు ఈ విక్రమార్కుడు గారి అబ్బాయి, ఓ చిన్నపిల్లాడు, రాజుగారి అబ్బాయో వాళ్ళ తమ్ముడు గారి అబ్బాయో వచ్చి ఈ పళ్ళల్లో ఊరికే బంతుల్లాగా కనపడుతుంటే ఎగరేసి ఆడేటట్టు. ఆడితే పండు పగిలి అందులోంచి వెలలేని రత్నాలు మణులు బయటపడ్డాయట. పండులో గింజాకాయ ఏమీ లేదు, పండు పగలంగానే రత్నాలు వచ్చినాయి బయటికి. వచ్చేసరికల్లా రాజు ఆశ్చర్యపోయాడు. ఇంత వెలగల రాళ్లని, రత్నాలని ఈ రకంగా పండు రూపంలో నాకు ఈ సన్యాసి ఎందుకు బహుకరిస్తున్నాడు, ఈసారి వచ్చినప్పుడు ఆయన పట్టుకొని మాట్లాడిద్దామని అనుకున్నారు. తర్వాత అంటే అమావాస్యకోసారో పౌర్ణానికోసారో ఇలా లెక్కగా వచ్చేవాడు ఆయన వచ్చినప్పుడు ఆయన అడిగాడు, మహాత్మా మీరు ఇలా ఎందుకు ఇస్తున్నారు, ఇట్లాంటి దానం ఇట్లాంటిది రాజుకి ఇవ్వటం ఎందుకు జరిగిందో చెప్పమన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు ఒక చాలా పెద్ద పని ఉంది మహారాజా, నీతోటి నేను భేతాళుణ్ణి వశం చేసుకోవాలనుకుంటున్నా. భేతాళుని వశం చేసుకుంటే ఎన్నో మహత్కార్యాలు చేయొచ్చు, ప్రపంచానికి చాలా మేలు జరుగుతుంది. ఈ భేతాళుని వశీకరణం చేసుకోవాలంటే ఎవరైనా ఒక బలమైన రాజ సహాయం కావాలి, సాహసోపేతమైన కార్యాలు చేయగలిగే వాడిది హెల్ప్ కావాలి నాకు. మామూలు వాడి వల్ల కాదు. ఇప్పుడు నువ్వేమో శ్మశానానికి వెళ్ళగలవు, తర్వాత ఏమో కాళికాదేవికి తల కోసి ఇవ్వగలిగేంత పరమసాహసికుడివి నువ్వు. కాబట్టి నీలాంటి వాడి సహాయం కోరే నేను ఇక్కడికి వచ్చాను. మొదట ఈ సహాయం అని అడగకుండా నేను నీతోటి స్నేహం నేర్పడం కోసం ఈ పండ్లు ఇచ్చానని చెప్పాడు. సరే విక్రమార్కుడు ఒప్పుకున్నాడు. ఇట్లా ఇది చేసి ఇన్ని రోజుల నుంచి తిరుగుతుంటే ఎవరైనా ఒక సన్యాసి ఆయన మామూలుగా అడిగినా విక్రమార్కుడు ఒప్పుకునే పనే. సరే ఏమైంది, ఆయన పూజ చేసుకునే చోట ఎక్కడైతే ఇతను కాపాలికుడు అనమాట, సన్యాసి అని చెప్తున్నాము, యోగి అని చెప్తారు కానీ అతను ఒక కాపాలికుడు. అతను ఏం చేశాడంటే శ్మశానానికి బయట ఎక్కడో ఒక చోట పూజ చేసుకుంటున్నాడు. రాజును అక్కడికి రమ్మంటే ఈ పూజ విధానం అంతా అయిన తర్వాత ఏం చెప్పాడంటే, ఈ శ్మశానంలోకి నడిచి వెళ్ళండి, అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక శవం ఉంది, ఒక మగవాడిది బాడీ, డెడ్ బాడీ ఉంది. ఆ బాడీని తీసుకురండి, ఆ బాడీని తెస్తే నేను ఇక్కడ ఈ పూజలో పెట్టుకుంటానని చెప్పాడు. పూజలో పెడతాను, అప్పుడు భేతాళుడు నాకు వశమవుతాడు. కానీ చెట్టు ఎక్కినప్పుడు కానీ దిగి ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ మాట్లాడకూడదు, మధ్యలో మౌనం విడకూడదు అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే రాజుగారు సాహసికుడు, ఆయనకు శ్మశానంలోకి వెళ్ళడానికి భయం లేదు, శవం భుజం మీద తీసుకోవడానికి భయం లేదు. సరే ఏం చేశాడు, పాదరక్షలు ధరించాడు, ఒక కత్తి చేత్తో పుచ్చుకున్నాడు. ఎవరైనా అడ్డం వస్తే చూడడానికి పెద్ద కత్తి పుచ్చుకొని నడుచుకుంటూ వెళ్తే మర్రి చెట్టు కనపడింది. ఎక్కాడు, పైన ఒక శవం వేళ్లాడుతోంది చెట్టు మీద. ఆ శవాన్ని దించాడు, కిందకి దించి భుజాన్ని వేసుకున్నాడు. ఆ చెట్టు మీదే ఉన్నటువంటి భేతాళుడు ఆ శవంలోకి వచ్చేసాడట. ఈ భేతాళుడు అంటే పిశాచ గణానికి రాజు అని చెప్తారు. అంటే ఇప్పుడు ఇలాంటి అక్కల్ట్ థింగ్స్ అంటే తాంత్రికమైన విషయాలు పిల్లలకి చెప్పచ్చా అంటే చెప్పచ్చు. మనం చిన్నప్పుడు అలాగే చదివేవాళ్ళం. నాకు 6వ సంవత్సరం నుంచి విక్రమ్ బేతాళ్ కథలు చదివేదాన్ని నేను. చందమామలో అసలు ఇక అదే పని 76 నుంచి చదువుతూనే ఉన్నా, ఎప్పుడు చదివేవాళ్ళం. దాంట్లో కథలో ముందు పార్ట్ అంతలో ఈ పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టెక్కాడు, బేతావాడిని దించాడు, అక్కడే కూర్చునున్న బేతాళుడు శవంలోకి ప్రవేశించాడు. రాజా మార్గాయాసం తెలియకుండా నీకు ఒక కథ చెప్తాను విను అన్నాడు. దాకా వదిలేసి కింద పారాగ్రాఫ్ ఒక రాజ్యంలో ఉండేది, అక్కడి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట.
పిల్లలకి చెప్పచ్చు. ఎందుకంటే మన పిల్లలు కూడా 6-7 ఏళ్ల వయసు నుంచి రకరకాల కార్టూన్స్ చూస్తున్నారు. వీళ్ళు ఫిక్షన్ చూస్తారు, ఇలాంటి భూత ప్రేత పిశాచాలు అవన్నీ ఉన్నవి చూస్తూనే ఉన్నారు. మరీ చిట్టి పిల్లలకి చెప్పకండి. 6-7 ఏళ్ళకి ఈ కథ అర్థమయ్యే వాళ్ళకి మీకు దొరికితే చక్కగా ఒక చందమామ, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ పాత చందమామలు ట్రై చేసి ఆ బొమ్మ పిక్చర్ చూసేసరికల్లా కథ తాలూకు ఆవేశం మనకు కూడా వస్తుంది. అవును అవును, బాగుంటుంది. అప్పుడు ఏం చేశాడు, ఈయన శవాన్ని తీసాడు, కిందకి భుజాన్ని వేసుకోగానే ఆ పైనే కూర్చున్నాడు భేతాళుడు. అతడికి సాహసికుడైన విక్రమార్కుడి మీద భేతాళుడికి కూడా ఆసక్తి ఉంది. అతను పరమ సాహసికుడో లేకపోతే బాగా ఉద్దండపిండమైనటువంటి కాపాలికుడికో వశం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పూజ అక్కడ పూజ జరిగింది కదా, ఆల్రెడీ పెద్ద పూజ చేశారు, అతన్ని ఆవాహన చేశారు. భేతాళుడు సిద్ధంగా ఉన్నాడు రావడానికి. కాకపోతే జరగాలి ఇంకా క్రతువు. ఆ క్రతువు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ బాడీని భుజం మీద వేసుకున్నాడో ఆ భేతాళుడు రివ్వుమంటూ వచ్చి ఇందులో ఈ బాడీలోకి ప్రవేశించి, ఏమయ్యా విక్రమార్క, నువ్వు కాపాలికుడికి యోగికి సహాయం చేయడానికి వచ్చావు. ఇక్కడి నుంచి అక్కడికి నడవాలి కదా నువ్వు, ఇంత దూరం నడవాలి. ఇదంతా ఒక్కడివే శ్మశానంలో ఈ బీభత్సంగా ఉన్న వాతావరణంలో ఒంటరిగా నడిస్తే భయం వేస్తుంది, విసుగొస్తుంది. నీకు మార్గాయాసం తెలియకుండా, అంటే ఈ నడిచే శ్రమ తెలియకుండా ఒక మంచి కథ చెప్తా విను. కథ చెప్తానన్నాడు. కథ చెప్తానంటే ఏముంది, మాట్లాడకుండా ఉండమన్నాడు యోగి. వినడమే కదా, వినడానికి మాట్లాడక్కర్లేదుగా. సరే రాజుగారు ఓకే అనలా. ఓకే అంటే బాగానే వెళ్ళిపోతాడు, మాట్లాడలేదు. సరే నిశ్శబ్దంగా ఉన్నాడు భేతాళుడు. ఇక రాజు తాలూకు అనుమతి కోసం వెయిట్ చేయకుండా కథ చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. నిజానికి కరెక్ట్గా చెప్పగలిగినవి 25 కథలే. కొన్ని కల్పిత కథలు కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తున్నది కల్పిత కథే, ఒరిజినల్ కథ కాదు. అంటే రిలేటెడ్గా ఉండే కథలే అనమాట, చాలా ఉన్నాయి. నేను నాకు జ్ఞాపకం వచ్చిన కథ చెప్పేస్తున్నాను ఇవాళ. ఒరిజినల్ కథలు కూడా ఇంచుమించు ఇలాంటివే. వీలు వెంబడి మనం ప్రతి నెల ఒక 3-4 కథలైనా ఇవి చెప్పడానికి ట్రై చేద్దాం. ఈసారి ఒరిజినల్స్ తీసుకొస్తాను నేను ప్రత్యేకంగా. ఒక ఊళ్ళో ఒక మాధవుడు అని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడికి వాళ్ళ అమ్మ నాన్నకి చాలా డబ్బు ఉందట. బాగా డబ్బులున్న పిల్లవాడు అవటంతో వాడు ఏమీ చదివేవాడు కాదు. ఎప్పుడూ ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తూ ఊరు వెంబడి తిరుగుతూ ఉండేవాడు. దానికి తోడు ఒకళ్ళతోటి మాటామంతి అవి కూడా ఏమీ లేవు. ఏదో వాడు ఇష్టారాజ్యంగా ఉండేవాడు. కొన్నాళ్ళు అలా కాలం గడవగా వీడు కొంచెం పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత వాడికి ఈ ఊరంతా విసుగు పుట్టడం మొదలుపెట్టింది. ఏమిటి చిన్న ఊరు, వీళ్ళే స్నేహితులు, అవే కాలక్షేపాలు, నచ్చలే. చిన్న ఊరు నచ్చలేదు. నచ్చకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చెప్పాడంటే, మనం ఆస్తులన్నీ అమ్మేసుకుందాం ఈ ఊళ్ళోవి, ఈ డబ్బులు పట్టుకుని సమీపంలో ఉన్న పెద్ద నగరం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ బాగా కాలక్షేపం చేయొచ్చు, అక్కడ బాగా అంటే ఈ డబ్బంతా పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే వ్యాపారం ఏదో చేసుకుంటే చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని ఒప్పించాడు. ముందు నుంచి వాడు ఏదంటే అదే అని అనడానికి ఒప్పుకున్న వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు కూడా వాడిని కాదన్న, వాళ్ళకి ఒకడే అబ్బాయి, వాడు సంతోషంగా ఉండాలి కదా. అందుకని ఏం చేశారు, ఆస్తులన్నీ అమ్మేశారు, పొలాలు గిలాలు అమ్మేశారు. మొత్తం డబ్బంతా మూటలు కట్టుకుని 4 బళ్ళు వేసుకుని పక్కనున్న సిటీకి, టౌన్ అంటే ఒక నగరానికి వెళ్ళిపోయారు. అప్పట్లో మనం ఇప్పుడు సిటీ, టౌను, గ్రామం, విలేజ్ చెప్తున్నాం కదా, అప్పుడు అలా ఉండేది కాదు. నగరము గ్రామము రెండే. మూడోది ఉండేది పల్లె అంటే ఏంటంటే అడవుల మధ్యలో చిన్న గుంపులు అనమాట పల్లెలు. ఈ పెద్దవే ఇవి 2. ఈ గ్రామంలో ఉన్నవాడు గ్రామంలో కాలక్షేపాలు చాలటం లేదని నగరానికి బయలుదేరిన తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారు. ఆ తర్వాత అమ్మా నాన్న కూడా కాలక్రమాన్ని గతించారు. వీడు ఒక్కడే ఉండేవాడు, ఏదో చేసుకునేవాడు బిజినెస్, ఈ డబ్బుల్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఒకసారట ఏదో పిడుగులు పడి అట్లా పెద్ద వానలు అవి వచ్చి వీళ్ళ ఆస్తులన్నీ తగలబడిపోయినాయట. అయ్యో, పొలాలు తగలబడిపోయినాయి, ఇల్లు కాలిపోయేసరికల్లా వీడు పెద్ద వ్యాపారం తక్కువ, డబ్బంతా వాళ్ళ ఇంట్లోనే ఉంది, మొత్తం డబ్బు సంపద అంతా కాలిపోయింది. దాంతో ఏమీ లేదు, బిక్కారైపోయాడు వాడు. అప్పటిదాకా ఉన్న డబ్బులతోటి హ్యాపీగా ఎంజాయ్ చేయటమే తెలుసు వాడికి. డబ్బులు లేవు, ఇప్పుడు ఏం చేయాలి? అలా ఉండి వాడు ఏమనుకున్నాడంటే, చిచి ఇలా నేను బికారిగా బతకలేను, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దానాలు అడగటానికి కూడా వీడు ఏనాడు ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేసిన వాడు కాదు. నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే కదా నలుగురు నీకు పలికేందుకు, నువ్వు మాట్లాడకుండా నీ దారి నువ్వు కాలక్షేపం చేస్తే నీకు ఎవరు సహాయం చేస్తాడు? చేయరు కదా. దాంతో తను ఏం చేశాడు, చచ్చిపోవాలనుకున్నాడు, సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. అనుకుని సరే ఏం చేశాడు, ఆ ఊరికి దూరంగా ఒక నది లాంటిది ఏదో ఉందట, ఆ నది దగ్గరికి పోయి ఒక రాయిని తీసి మెళ్ళో కట్టుకుని అంటే బరువుకి చెరువున వీడికి కొంచెం ఈత లేకుండా అవ్వాలి కదా, మరి నదిలో మునగాలంటే ఎట్లా, నదిలోకి నడుస్తున్నట్ట. దూరంగా కొన్ని చెట్లు ఉన్నాయట, ఆ చెట్ల వెనకాల నుంచి ఒక ముసలాయన పిలిచాడు అతను. ఏ అబ్బాయి ఏం చేస్తున్నావంటే, నేను ఏదో చేస్తున్నాను, నీకెందుకంటే నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు, ఇటు రమ్మన్నాడు. రమ్మంటే మీరు నా కష్టాలు తీర్చలేరు, నేను చాలా బాధల్లో ఉన్నాను, అది ఇదే అని చెప్పాడు.
చెప్పేసరికల్లా నువ్వు ఏం చేసి ఇక్కడికి వచ్చావో, ఏం చెయ్యాలని వచ్చావో అవన్నీ నాకు తెలుసు. కానీ నువ్వు నదిలోకి వెళ్ళినా కూడా నీకు మరణం లేదు, నీకు 100 ఏళ్ల ఆయుర్దాయం ఉంది, నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు. 100 ఏళ్ళు నువ్వు మెడ కట్టుకుని తింటే మెడ నొప్పి పెడుతుంది, నీకు మెడ పెనికి వంకర మెడ అవుతుంది. ఈ మాత్రం మనిషిలాగా కూడా నువ్వు ఉండవు, కాలో చెయ్యే విరుగుతాయి, కానీ నీకు మరణం లేదు, 100 ఏళ్ళు నువ్వు బతుకుతావు అనేసరికి వీడు ఏడవటం మొదలుపెట్టాడు. నేనేం చేయను, ఏమీ లేదు, ఆస్తి స్వాస్తి ఇల్లు అక్కలు అన్నీ పోయినాయండి నాకు అనేసరికి ఆయన అన్నాడు, నీకు మంత్రం చెప్తాను, ఈ మంత్రంతో నువ్వు ఆ మంత్రం చదివి, నీకు ఆయుష్ ఉంది 100 ఏళ్ళు, కొంత ఆయుష్ను ఎవరికైనా దారిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో, ఆ రకంగా నీ ఆయుర్దాయంతో అంటే నీ లైఫ్ తోటి నువ్వు బిజినెస్ చేసుకో, కొంత డబ్బు వచ్చాక నీ దారి నువ్వు బతకచ్చు అని చెప్పాడు. బాగానే ఉంది కదా ఐడియా. సరే వీడేం చేశాడు, ఆయన దగ్గర ఆ మంత్రం నేర్చుకున్నాడు. మంత్రం నేర్చుకుని ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. ఊళ్ళోకి వెళ్తే ఆ మరుసటి రోజున ఒక శ్రీమంతుడు ఒక ఆయన మరణించాడట ఆ ఊళ్ళో. మరణించేసరికి వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ చుట్టాలకి ఏం చెప్పాడంటే, ఈయన నేను బతికిస్తాను, ఏమిస్తారు నాకు అన్నాడు. అనేసరికల్లా అందరూ అన్నది, ఏమిటి ఎలా బతికిస్తావు చచ్చిపోయిన వాడిని అంటే, అవన్నీ మీకు ఎందుకండి, మీకు పోయేదేముంది, నేను బతికిస్తాను లేదో చూడండి, బతికితే నాకు డబ్బులు ఇవ్వండి అన్నాడు. వాళ్ళు 1,00,000 వరహాలు ఇస్తాం, బతికించి చూద్దామన్నారు. అనేసరికి వీడు ఆ మంత్రం ఏకాంతంగా కూర్చుని ఆ ముందు రోజు రాత్రి వృద్ధుడు చెప్పిన మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని చదువుకుని నా జీవితంలోంచి 1 సంవత్సర కాలం ఈ శ్రీమంతుడికి ఇవ్వాలని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ చనిపోయినటువంటి శ్రీమంతుడు లేచి కూర్చున్నాడు. వాళ్ళందరూ పరమానంద భరితులైపోయి వీడికి 1,00,000 వరహాలు ఇచ్చేశారు. సూపర్. వీడు మేలుగా ఇల్లు బాకలి కొనుక్కున్నాడు. అక్కడి నుంచి వాళ్లకు 10 రోజులు, వీళ్లకు 20 ఏళ్ళ చొప్పున మెల్లిగా ఈ బిజినెస్ చేయటం మొదలుపెట్టాడు. దేని మీద, తన జీవితం మీద, తన లైఫ్ స్పాన్ మీద ఎంత ఆయుర్దాయం ఉందో దాని మీదే బిజినెస్ చేయటం మొదలుపెట్టాడు. వీడికి విపరీతమైన ఫేమ్ వచ్చేసింది, పెద్ద పేరు వచ్చింది. జనాలు డబ్బులు బాగా ఇచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు, డబ్బులు ఇవ్వలేని వాళ్ళు బాబు బతికిచ్చిన ఆయన రూపాయి ఇచ్చుకోలేము, మా పిల్లాడు ఇలా అయిపోయాడని వెంబడబడేవాళ్ళు వచ్చారు. గడిచినాయి రోజులు, బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి వీడికి. సరే ఎవరో ఈయనకి దగ్గర ఏదో మహానుభావుడు ఈయనకి మంత్రం ఉందని ఒక చక్కని చుక్కలాంటి పిల్లని ఒకదాన్ని ఇచ్చి ఈయనకి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్నాడు. సరే సంతానం కూడా ఒకళ్ళు ఇద్దరు కలిగారు. ఇల్లు వాకిలు అన్నీ బాగా ఏర్పరచుకున్నారు. ఒకనాడు సడన్గా భార్య కాస్త జబ్బు చేసి చనిపోయిందట. అయ్యో. చనిపోయేసరికల్లా ఇతను ఏమీ చేయలే భార్య కోసం. అందరినీ తన ఆయుష్ ఇచ్చి బతికిచ్చాడు కదా, భార్యని మాత్రం బతికించలే. అప్పటిదాకా ఏం చేసేవాడు, అందరినీ బతికిస్తూ ఉండేవాడు. ఎన్ని రోజుల వరకు బతికిస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు, ఎంత ఆయుష్ ఇచ్చాడు అనేది వాడికే తెలుసు, కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు. సంవత్సరం బతుకుతారా, 2 ఏళ్ళు, ఆ రోజుకి బతికి రావడమే. 10 రోజుల తర్వాత పోయారనుకో వాళ్ళు సంబంధం లేదు, ఇంకా ఓసారి బతికించాక ఇక మళ్ళీ ఆయన దగ్గరికి రాలేరు. అదే మొదట చెప్పే క్లాసు. అక్కడి నుంచి భార్య చనిపోయింది. ఈయన ఏం చేశాడు, దుఃఖించి ఏడ్చి గగ్గోలు పెట్టి చివరికి భార్యకి శవదహనాదులు కార్యక్రమం చేసేసాడు. ఊరంతా ఏం చెప్పుకున్నారంటే వీడి శక్తి అంతా పోయింది, అందుకే భార్యను బతికించుకోలేకపోయాడు, ఇక వీడింటికి రావటం ఎందుకని ఎవ్వరూ వీడి దగ్గరికి రాలేదట. ఈ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైంది, వాడు తన దారిని తను బిజినెస్ చేసుకున్నాడు, తన సంతానంతో పాటు బాగున్నాడు, అన్నీ యథావిధిగా జరిగిపోయినాయి. ఇప్పుడు భేతాళుడు అడిగాడు రాజును ఈ కథ చెప్పి, ఇంతమందిని బతికించగలిగిన మాధవుడు తన భార్యను ఎందుకు బతికించలేదు? వాడు దుర్మార్గుడా, మంచివాడేనా? వాడి పెళ్ళాం దగ్గర వాడి పని చేయదని వాడు అనుకున్నాడా? వాడు ఏమనుకున్నాడో నీ గనక తెలిసి చెప్పకపోయావో తల పగిలిపోతుంది. నీకు ఈ సమాధానం తెలిసి చెప్పలేదో నీ తల 1000 వక్కలవుతుంది చెప్పాల్సి అన్నాడు. సమాధానం తెలుసు రాజుకి, అంటే ఆయనకి ధర్మ సూక్ష్మం అర్థమైంది. నీకు అర్థమైతే నువ్వు చెప్పాలి, అర్థమైనా నువ్వు చెప్పలేదనుకో, నువ్వు నాకు చెప్పకపోయినా నీ బుద్ధికి తెలుసు, నీ తలకాయ పగిలిపోతుంది అనేసరికి రాజు నోరు తెచ్చేశాడు. ఇప్పుడు ఏం చెప్పాడంటే, మాధవుడు అతనికి తెలుసు ఈ భార్యని బతికించుకోగలడు, కానీ బతికించాడు అంటే కనుక ఇంకా అతనికి ఆల్రెడీ అతనికి వచ్చింది ఏంటి, డబ్బుతో పాటు కీర్తి వచ్చింది బాగా. ఎప్పుడైతే భార్యని బతికించుకోలేకపోయాడో జనం ఇంకా అతన్ని వదిలేస్తారు. తనకి మిగిలిన ఆయుర్దాయంతో ఆల్రెడీ బాగా సంపాదించుకున్న డబ్బుతో సుఖంగా ఉండొచ్చు. భార్యను ఒక్కదాన్ని ప్రశాంతంగా పోనిస్తే తన తర్వాత జీవితం ప్రశాంతంగా ఉంటుంది, తన పిల్లల జీవితాలు ప్రశాంతంగా ఉంటాయని ఆలోచించుకొని వాడు భార్యని బతికించాల. ఆమెను కనుక బతికించుంటే అతని కీర్తి దశ దిశలా పాకి ఉండేది. ఇంకా జనం అలా తండోపతండాలుగా ఫ్రీగానో డబ్బులు ఇచ్చో ఏదో ఒక రకంగా ఇతను ఆయుర్దాయాన్ని లాక్కునేవాళ్ళు. 100 ఏళ్ళు బతకాల్సిన వాడు 80 ఏళ్ళు బతికేదాకా ఏర్పరచుకున్నాడు. 80 సంవత్సరాలు బతికేడు వాడు అని చెప్పాడు రాజు. చెప్పంగానే భేతాళుడు వెంటనే, మౌనభంగం చేసావు రాజా, వ్రతభంగం అయిపోయింది, నువ్వు వెళ్ళు అని నేను చెట్టెక్కేస్తున్నాను రయ్యమని శరీరంతో సహా వెళ్ళిపోయి మళ్ళీ చెట్టెక్కేశాడు.
చెట్టెక్కేస్తే రాజుగారు ఏం చేస్తాడు, మళ్ళీ వెనక్కి ఇదంతా శ్మశానం చివరి దాకా వచ్చేవరకు ఈ కథ నడిచింది, మళ్ళీ వెనక్కి శ్మశానంలోకి నడవటం మొదలుపెట్టాడనమాట. ఇట్లా ధర్మ సూక్ష్మ సంబంధమైన కథలే బేతాళ కథల్లో ఉంటాయి, మన మెదడుకి పదును పెట్టేవి. ఏమిటి ఇందులో క్లూ అనేది మనం ఆలోచించాలన్నమాట. ఆలోచింపజేసి సమాధానం చెప్పగలిగే కథలు కొన్ని మనకి తెలుస్తాయి, కొన్ని కథకుడు ఎవరైతే వాళ్ళే చెప్పగలుగుతారనమాట. ఆసక్తికరంగా ఉంటాయి, చెప్దాం కొన్ని కథలు ఇట్లాంటివి. తప్పకుండా చాలా బాగుంది వీరమ్మ గారు, పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మరణము ఇలాంటి పదాలు మరి 5-6 ఏళ్ల పిల్లలకి చెప్పలేం కదా, ఒక 10-12 ఏళ్ల పిల్లలకి చెప్పచ్చు. మీరు కూడా తెలుసుకుంటే ఇది ఒక విషయం, కొత్త కథ చెప్పడానికి వీలుగా ఉంటుంది ఎప్పుడైనా. ఓకే రమ్మ గారు, నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దామంట. తప్పకుండా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.